పవన్ కళ్యాణ్ అనుభవం ఎంత, ఆయనకు తెలిసిందెంత, తగుదునమ్మా అనుకుంటూ ఆయన వెళ్ళి పక్క రాష్ట్రంలో ఉన్న పార్టీకి నీతులు చెప్పడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు సిపిఐ కామ్రేడ్ రామకృష్ణ గారు. నమస్తే సార్. ఏంటి సార్ విశేషాలు? ఇక నిన్న చెన్నైకి పోయాడు ఎవరు, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్. ఏం చేశారు సార్ చెన్నైకి వెళ్ళి? పోయి ఈయన తాతకు దగ్గు నేర్పినట్టు నేర్పుతున్నాడు. తాతకు దగ్గులు నేర్పడానికి అంత దూరం వెళ్ళాలి ఏంటండి? డిఎంకే పార్టీ నీవు పుట్టకనే పుట్టింది. అవును, అయితే ఏదంటారు? జమిలీ ఎన్నికలకు అంగీకరించండి అంటూ. ఎవరిని? డిఎంకేనా? అబ్బో, అసలు ఇది సాధ్యమా? కాదా? పెద్ద పెద్ద వాళ్ళే పాపం తలలు బద్దలు కొట్టుకుంటా ఉంటే పెద్దగా తెలియకుండానే మళ్ళీ మాట్లాడదాము ఒప్పుకోండి జమిలీ ఎన్నికలకని పోయి ఎవరికి చెప్తాన్నావు? పోయి డిఎంకే లాంటి వాళ్ళకి పోయి చెప్తాను. పవన్ సార్కి అన్ని తెలుసు సార్, ఆయన చెప్తే డిఎంకే తప్పకుండా వింటది. నీవు నిన్న మొన్న వచ్చినావు రాజకీయాల్లో, ఇంకా ఓకే అయినా మేమేం తప్పు పట్టం నిన్ను. ఎప్పుడు వచ్చాడన్నది కాదు సార్, తాతకు దగ్గు నేర్పాడా లేదా అనేదే పాయింట్. కానీ నువ్వు పోయి తాతకు దగ్గు నేర్పుతాను. దగ్గులో తుమ్ములో ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా తన వైఖరి మార్చుకోవాలి. ఆయన ఎందుకు మార్చుకోవాలండి? మార్చుకోరు, అంత టైం లేదా ఆయనకి. లేదా డిబేట్ కి రా, వస్తే ఏం డిస్కసింగ్ చేస్తారు సార్ డిబేట్ లో? ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉంది, ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, అలాంటి విషయాలన్నీ చంద్రబాబు గారితో ఏమి డిస్కసింగ్ చేస్తారండి? గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి రేపు జూన్ నెలకి 1 year అవుతా ఉంది. అవునండి, 1 year అవుతుంది. ఇప్పుడు ఈ సందర్భంగా చంద్రబాబు గారిని ఏమన్నా డిమాండింగ్ చేయాలనుకుంటున్నారా? మేము చంద్రబాబు నాయుడు గారిని కొత్తగా డిమాండ్స్ ఏమీ పెట్టదలుచుకోలే. ఓ, పాత డిమాండ్లే కొత్తగా అడుగుతారా? అడగండి మరి. మీరు ఏదైతే ఎన్నికలప్పుడు చెప్పారో చెప్పినవి చేయమని అడుగుతాన్నాం అంతే. ఎవ్వరూ అప్పులు ఇవ్వడం లేదంటండి, ఎలా అమలు చేస్తారు చెప్పండి? సూపర్ 6 వాగ్దానాలు అన్నావు, ఆ సూపర్ 6 ఎక్కడ పెట్టావు? ఆ సూపర్ 6 గురించి మాట్లాడు. అవన్నీ కట్టగట్టి అటకెక్కించే ప్రయత్నంలో ఉన్నారండి ఆయన. రైతులు కట్టగట్టుకొని నీ కోట్లు వేస్తే నువ్వు రైతులకు ఏమన్నా ఒక్క పనైనా చేశావా? సంపద సృష్టించిన తర్వాత చేస్తారండి సార్. ఇవాళ ధాన్యం కొనుగోలు చేసేవాళ్ళు లేడు, పొగాకు కొనుగోలు చేసేవారు లేరు, మిర్చి తక్కువ ధరకు అమ్ముకుంటా ఉన్నారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రావడం లేదు, రైతులందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. మీరు ఎన్నన్నా అడగండి, అన్నింటికి గత ప్రభుత్వమే కారణం అని చెప్పి చేతులు దులిపేసుకుంటున్నారు. మంచి ప్రభుత్వం అండి బాబు ఇది, ఇలాగే ఉంటది.